చూస్తున్నారా కనిపిస్తుందా? ఓకే. ట్రెండ్ అని కరెక్ట్‌గానే ఉంది. ఆహ్, ఆ, అది అది బుల్ ఫ్లాగ్. ఏదైతే గీసిండో అది బుల్ ఫ్లాగ్. అవునండి. బుల్ ఫ్లాగ్ హ్మ్. పెన్ రేట్ కూడా ఇదే కదండి. ఆ! ఓకే. బుల్లిష్ పెన్. అది పీనట్ కరెక్ట్ గీసిర్రు గానీ, కొద్దిగా అక్యురేట్‌గా లేదా పీనట్ ఇందాకడిది. ఓకే. ఫ్లోకి. హ్మ్. ఫ్లోలో పెన్ వచ్చిందండి. వీక్లీలో ఫ్లాగ్ వచ్చిందండి. హ్మ్. ఓకే. బానే ఉంది. ఈ ప్రాపర్‌గా గీశారు. వీక్లీలో ఫ్లాగ్ వచ్చిందండి. డ్రాయింగ్ గైడ్ చేశాను, ఒకసారి చూపిస్తారా అండి? ఓకే. హ్మ్. ఓకే. ఫాలింగ్ వెడ్జ్ ఒకటి. నెక్స్ట్ ఏందంటే పీనట్ ప్యాటర్న్. అవునండి. ఓకే. ఇది కూడా బాగానే ఉంది. హ్మ్. ఇది వచ్చిందండి ఫాలోయింగ్ ఎడ్జ్. ఇది ఫాలింగ్ వెడ్జ్. ఫాలింగ్ వెడ్జ్ అయింది. బ్రేక్అవుట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ బుల్లిష్ మూవ్‌మెంట్ తోటి పీనట్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే అవునండి. మార్కెట్ ఇప్పుడు రిజెక్ట్ అయింది కరెక్ట్ కీ లెవెల్స్‌లో. ఇక్కడ సపోర్ట్, ఇక్కడ రిజెక్ట్ వచ్చి ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ అవుతుందని కూడా గీసుకున్నానండి. పుల్ బ్యాక్ అది అనేది డేలో. అక్కడ నుంచి అవుద్ది అనేది 100% చెప్పలేం. అది ఓకే. మనం అనుకుంటాం కదా, అది ఫస్టే పుల్ బ్యాక్ అనేది అంత దూరంకి వెళ్ళి పుల్ బ్యాక్ కాదు మళ్ళీ. అది కొద్దిగా తక్కువ ఓకే ఛాన్సెస్ అండి. ఉంటాయి. అది ఓకే అది అండి. చేయండి. మనకి స్టార్టింగ్లోనే పుల్ బ్యాక్ కావాలి. ఇప్పుడు అక్కడ చూసుకున్నట్టయితే ట్రెండ్ అని బ్రేక్ అయిన తర్వాతనే ఒక రెడ్ క్యాండిల్ తోటి రీసెట్ అయింది. చెక్ చేయండి. అవును. ఒక అవునండి. రెడ్ క్యాండిల్ తోటి రీసెట్ అయ్యి తర్వాత ఇంక్రీజ్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఆడికి వచ్చింది అవునండి. 100% అవుద్ది అనేది లేదు. దానికి మళ్ళీ నేను చెప్పాను ఫిబొనాచి లెవెల్ తోటి చూస్తే ఒకవేళ ఆ లెవెల్లో ఆడు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఫిబొనాచి లెవెల్ తోటి. ఇక్కడ నుంచి అండి. మీకు తెలుసే కదా అక్కడ నుంచి కాదు. రాంగ్. ఓకే. తీసుకోండి ఫిబొనాచి. ఫైవ్. లో నుంచే తీసుకోవాలి. మనం సపోర్ట్ చూస్తున్నాం కాబట్టి లో నుంచి చూడాలి. ఓకే. కిలో అండి. లో నుంచి చెక్ చేయండి. రైట్. ఓకే. ఇలాంటి హై తీసుకోండి మొత్తం హై. ఓకే. ఓకే. ఇంకొద్ది హై. ఇది ఇంకొద్ది వచ్చింది. రైట్. రైట్ అక్కడ ఉంది. అక్కడ అవునండి. సపోర్ట్. దాని దాదాపుగా ఆ లెవెల్ దగ్గరకు ఉంది. అంటే ఒకసారి ఆడ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అవుద్ది కూడా. అవునండి. అవుద్ది. అవుద్దా? అక్కడ ఒక ట్రేడ్ వేసుకోవచ్చు నార్మల్గా. ఓకే. ఓకే అండి. చిన్న స్కాల్పింగ్ అంటే జస్ట్ ఎంత హైట్ ఉండదు, జస్ట్ నార్మల్గా అక్కడ నుంచి ఎంత హైట్ ఇంక్రీజ్ అవుతుందంటే ఈ మళ్ళీ అంత హైట్ దాకా కాదు. దీన్ని మళ్ళీ నేను ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని అట్లే పెట్టండి ఫ్లోకిని. ఓకే. ఓకే అండి. ఇంకేమైనా ఉంటే చూపియండి. దీన్ని మాట్లాడదాం ఈరోజు. ఎంతవరకు ప్రాఫిట్ షేర్ బై బుకింగ్లో తర్వాత చెప్తాను. 1 అవర్లో ఈ ట్రయాంగిల్ ఏదో ఫామ్ అవుతుందని గీసానండి. డ్రాపర్ గీసారు మీరు. టెండెన్స్ కరెక్ట్ గీస్తున్నారు. ఇప్పుడు ఈరోజు బాగా ఇంక్రీజ్మెంట్ కనబడింది మీ దగ్గర నుంచి. ఓకే. ఆ, ఇది నియో మనకి కాయిన్ ఇది మనకి అంటే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ వస్తుంది. ఇంకా ఫామ్ కాలేదు. అవునండి. నెక్స్ట్ ఆ, ఇంకా ఇంకా ఇంకేం చేశారు? ఓకే. ఇది చెప్పి కాయిన్ ఇలాగ ట్రెడ్ లైన్ ఫామ్, ఇలాగ ఇది ట్రెడ్ లైన్ మీరు చెప్పిందేలేండి. ఇది ఓకే. డాట్ కాయిన్ గీసానండి. డాట్ కాయిన్ నేను కొన్నాను, ఓకే. అంటే డాట్ కాయిన్. పర్చేజ్ చేశాను. ఓకే. పర్చేజ్ చేశానండి. అవును. ఇలా తీసుకోవచ్చండి ఇది. ఎక్కడ అంటే మీరు ఈ తీసుకున్నది? ఈ అవును. ట్రెడ్ లైన్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ట్రెండ్ కరెక్ట్‌గానే ఉంది. ఇలా ఫస్ట్ రెసిస్టెన్స్ తీసుకున్నానంటే బాగానే ఉంది గానీ ఆహ్, మనకి సపోర్ట్ అంత అక్యురేట్‌గా లేదు మళ్ళీ. సపోర్ట్ అంత దూరం నుంచి రాదు. సపోర్ట్ రాదు. ఓకే అండి. సపోర్ట్ రాదు. సపోర్ట్ ఓకే. తీసేయండి. సపోర్ట్ రాంగ్. ఓకే. ఓకే రెసిస్టెన్స్ అండి. అయితే కరెక్ట్‌గా ఉంది. రెసిస్టెన్స్ ఓకే బ్రేక్ అండి. అయింది. మార్కెట్ ఇంక్రీజ్ అయింది అన్నట్టు మీరు ప్రాపర్‌గా గీశారు. సపోర్ట్ అయితే మాత్రం అవునండి. అసలు అది సపోర్ట్ గానే కాదు. హ్మ్. హ్మ్. లాంగ్ నుంచి తీసుకున్నానండి. ఇదొకటిని, నియో ఒకటి తీసుకున్నాను. హ్మ్. నియో నియో. కూడా ఇలా నియో ట్రయాంగిల్ వచ్చిందని అనుకుంటున్నానండి. నియో అయితే చూసుకున్నట్లయితే ట్రెండ్ అని అయితే కరెక్ట్‌గా బ్రేక్ అయింది. బట్ ఇంకా పుల్ బ్యాక్ అయితే ఏమి ఇవ్వలేదు. మనం చూసుకున్నట్టు డైరెక్ట్ ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయినప్పుడు అవునండి. ఇంక్రీజ్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పుల్ బ్యాక్ ఎప్పుడైనా గానీ అక్కడికి రావచ్చు. ఒక ఉద్దేశ్యం ఉండిద్ది. మనకి ఇంకా వాళ్ళు అవునండి. పెట్టారు గ్రీన్ బాక్స్ దగ్గరకి రాలేదు ఇంకా. రాలేదండి. ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్ టైప్‌లో కూడా వచ్చింది. అంటే చిన్న ట్రయాంగిల్ లోయర్ చిన్నది చిన్నది వచ్చింది లోవర్ టైమ్‌లో. లోవర్ టైంలో. లోవర్ టైమ్‌లో అయిపోయింది కదా అని హైయర్ టైమ్‌లో గీసానండి. హయ్యర్ టైమ్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మనకి డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ యాక్యురేట్‌గా ఉంది. అది అవునండి. అవును. యాక్యురేట్‌గా ఉంది. డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ప్రకారం దాదాపుగా టార్గెట్‌కి రీచ్ కాలేదు ఇంకా. రీచ్ అవునండి. కాలేదు. రీచ్ అవ్వలేదు. రీచ్ కాలేదు. అవునండి. ఇప్పుడు ఒక సపోర్ట్ తీసుకొని ఇంకా ఇంక్రీజ్ అవుద్ది. ఓకే. నేను దీని గురించి మళ్ళీ ఇవన్నీ చెప్తాను మళ్ళీ. ఇంకా అదేనండి. మీ ట్రెండ్ లైన్స్ అయితే బాగా గీస్తున్నారు ప్రస్తుతానికైతే. ట్రెండ్ లైన్స్ అయితే ఓకే. బానే ఉంది. అదేనండి.
చూపించండి. అంటే ట్రయాంగిల్ అయ్యి మీరు మొన్న చెప్పిన నోట్స్ వేయకుండా నాకు వాట్సాప్ పెట్టలేదండి. ఏ ట్రయాంగిల్ ఏంటన్నదే మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా ఫస్ట్‌లో. ఆహాహా! నేను నోట్ పంపలేదా? సరే పంపుతాను. ఓకే. నేను 2 రోజులకి పంపలేదండి. అంటే ఓకే. మరి నేను స్క్రీన్ షాట్లు అన్నీ పంపుతాను. పంపుతాను. చేసి పంపుతాను. పంపుతాను. నోట్స్ పంపుతాను. ఓ లిస్ట్ ఓ లిస్ట్ చూపించండి. చేద్దాం అనుకుంటున్నానండి. ఓకే. ఓకే. చాలా షేబా కాయిన్ చాలా ట్రేడ్ చేశారైతే. చాలా చెక్ చేశారు మరి లెక్కన. అవునండి. కటా కాయిన్ కూడా ఏదో గీసానండి 1 అవర్‌లో. మిగతా కాయిన్ అది బాగుంది. డూప్లికేట్ అయింది. వత్తి సపోర్ట్ దగ్గరకి వత్తదని ఓకే. ట్రెండ్ ఇది పెరిగింది. హ్మ్. అది ఇది కూడా అది అది మన ఫిబొనాచి లెవెల్ తోటి చెక్ చేశారు కదా తీత ప్రెజెంట్? అవును. అవునండి. ఓకే. ఇదిగోండి నాకు కూడా ఇది ఏమైనా అవుతదని చూసేసానండి. ఇది ఓకే. ఏమైనా ఫాలోయింగ్ ఫాలింగ్ వేజ్ అవుద్ది కానీ ఫాలింగ్ వేజ్ అంత దూరం నుంచి రాదు మన షార్ట్ టర్మ్ నుంచి వచ్చిద్ది. అంత దూరం నుంచి వెళ్ళదు. ఓకే. అదేలెండి. ఫాలింగ్ హ్మ్. వేజ్ అక్యురేట్గానే ఉంది. బట్ దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇంకా ఒక పుల్ బ్యాక్ అయిన తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అవుద్ది.